హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు రైల్వే నుంచి ఏఎల్పీ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో CBT1 ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, CBT2 ఎప్పుడు ఉంటుంది, CBT8 ఎప్పుడు ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి. మీ కియో యాప్ నుంచే ఫుల్ కంటెంట్ కూడా లభించడం జరుగుతుంది. ఏఎల్పీ టెక్నీషియన్తో పాటు రైల్వేకి సంబంధించినటువంటి ఆల్ నోటిఫికేషన్స్ యొక్క ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా క్లాసెస్ అన్ని కూడా ఈ యొక్క యాప్ నుంచే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో అప్డేట్ లేదు, కాబట్టి మనకు ఆర్ఆర్బీ అలహాబాద్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కరేజ్ అంటే మనం మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ టైం లైన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో టైం లైన్ కనిపిస్తుంది కదా, సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకు 22 టైం లైన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్గా మనకి ఇక్కడ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 కనుక తీసుకుంటే అప్లికేషన్ సబ్మిషన్ యొక్క లాస్ట్ డేట్ కనుక తీసుకుంటే February 19, 2024. సో దాని తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తలేవు, కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మీరు అయితే అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా CBT1 ఎగ్జామ్స్ కన్నా తీసుకుని టెంటేటివ్లీ మనకు జూన్ టు ఆగస్ట్ మధ్యలో అయితే ఉండబోతున్నాయి. ఓకే, అండ్ అదేవిధంగా సెకండ్ స్టేజ్ కనుక తీసుకుంటే మనకు మోస్ట్లీ సెప్టెంబర్. సో ఇక్కడ చూడండి ఆగస్ట్ తర్వాత ఇమీడియట్గా సెప్టెంబర్. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. సో ఒకవేళ ఎగ్జామ్స్ కనుక ఆగస్ట్లో అయితే, అంటే ఆగస్ట్ స్టార్టింగ్లో అయితే, ఆగస్ట్ మొత్తం మనకి ఎగ్జామ్స్ అయిపోతే ఇమీడియట్గా సెప్టెంబర్లోనే, అంటే మనకి ఎంత తక్కువ టైం ఉంది చూడండి ఒకసారి. CBT2కి ఎంత క్రూషియల్ మనకు జాబ్ డిసైడర్ CBT2, కానీ దీని టైం తక్కువ ఉంది. అండ్ ఆప్టిట్యూడ్కి మాత్రం మళ్ళీ మనకు గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది. సో అక్టోబర్ మొత్తం కూడా మనకైతే గ్యాప్ ఉంటుంది. సో ఈ షెడ్యూల్ ప్రకారమే ఒకవేళ ఎగ్జామ్ జరిగితే ఎట్లుంటుంది అనేది మాత్రమే చెప్తున్నా. సో మనకు నవంబర్లో ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ అనేది ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. ఓన్లీ మన యొక్క మైండ్ క్యాలిక్యులేషన్స్ తోటి వర్క్ అనేది అయిపోతుంది కాబట్టి. అండ్ దీని తర్వాత మనకు ఆప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత DVకి అండ్ అదేవిధంగా మెడికల్ వీటి మొత్తానికి కూడా మనకు నవంబర్ డిసెంబర్లో అయిపోతుంది. అంటే మనకు మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఏఎల్పీ అనేది 2025 జాన్లో రాబోతుంది. సో ఇయర్లీ ప్లాన్ ఇది. సో దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్. మనకి ఈ విధంగా షెడ్యూల్ ఇవ్వడం వల్ల మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ షెడ్యూల్ వల్ల ట్రబుల్ వచ్చేది దేనికి అంటే CBT2కి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి 50 మార్క్స్ సిలబస్ అనేది మనకు ఇప్పటివరకు టచ్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి చాలా క్రూషియల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా CBT2 పైన ఎక్కువ ఫోకస్ చేయండి. స్టార్టింగ్లో CBT1 ఎగ్జామ్కి ముందర జస్ట్ ఒక 2 months కనుక మీరు CBT1 టార్గెట్ చేస్తే అయిపోతుంది. ఎక్కువ టైం మొత్తం కూడా CBT2 కేటాయించాలి. CBT2లో కేవలం పార్ట్ ఏనే కాదు, పార్ట్ బి ట్రేడ్ కూడా ఉంటుంది. సో ట్రేడ్ కూడా మనం అంతే టైం కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి సో ట్రేడ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఫోకస్ చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా ఏఎల్పీ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఫుల్ కంటెంట్ అయితే ఆల్రెడీ మన యొక్క కోర్స్ ద్వారా మీకు అయితే అప్డేట్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది CBT1, CBT2, ఆల్రెడీ CBT2లో పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఫుల్ డేటా మీకు అయితే అవైలబిలిటీలో ఉంది. ఆ యొక్క డేటా మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ మెటీరియల్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క కంటెంట్ కూడా ఈ యొక్క యాప్లోనే అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ట్రేడ్ పైన గ్రిప్ తెచ్చుకోవాలనుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫిట్టర్, వైర్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ అదేవిధంగా డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి 5 ట్రేడ్స్ మన యొక్క ఛానల్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. మెటీరియల్స్ అన్ని అండ్ అదేవిధంగా డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి క్లాసెస్తో సహా మీకు ఇక్కడ కంటెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరైతే టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి PCM సంబంధించినటువంటి కోర్స్ మీకు ఇక్కడ ఆల్రెడీ అందుబాటులో ఉంది. CBT2లో పార్ట్ బి పాయింట్ ఆఫ్ వ్యూలో సో 75 మార్క్స్కి స్పెషల్గా ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఓకేనా, అండ్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మనకైతే ఏఎల్పీ యొక్క ఎంటైర్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది, ఎగ్జామినేషన్ క్యాలెండర్. సో దీని ప్రకారం మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.